గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మీ బిడ్డల భవిత నా బాధ్యత, విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి, విద్యార్థుల హాజరు తెలుసుకోవడానికి కొత్త యాప్, ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవని బోర్డు పెట్టే పరిస్థితి రావాలి, శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు హై స్కూల్లో మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా 2.2 కోట్ల మందితో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, పాఠశాలలో మన పిల్లలను తీర్చిదిద్దే దేవాలయాలని, ఊరంతా గుడిని కాపాడుకున్నట్టే బడి బాగోగులు చూసుకోవాలి, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యార్థులతో పాటు పాఠశాలను బాగు చేసుకోవాలని బాధ్యతను గుర్తు చేయడానికే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించాలని, వారికి ఉత్తమ భవిష్యత్తు అందించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0లో భాగంగా సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఒక సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియని ఒక ఈవెంట్ స్థాయిలోకి తీసుకురావడం మాత్రం బాబు గారికే చెల్లింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతి స్కూల్లో కామన్గా జరుగుతుంది. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కామన్గా జరిగిపోయేది. దాన్ని ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్. ఇంకోటి మీ బిడ్డల భవిత నా బాధ్యత. ఇంతకుముందు ఉన్నటువంటి బిడ్డలందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు దాదాపుగా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. దేశంలోనే అతి ఎక్కువ నిరక్షరాస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అతి ఎక్కువ నిరక్షరాస్తున్న రాష్ట్రం. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఆయనే. మరి అప్పుడు ఆ బిడ్డల భవిష్యత్తు ఏమైంది? ఎందుకని చూడలేకపోయారు? అక్షరాస్యతలో అడుగు నుంచి ఉన్నాం. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? ఇంకోటి ఏం సెట్ చేస్తున్నారు ఇప్పుడు? అదే అంటే హైటెక్ సిటీలో ఉద్యోగం బలిసినోడికే వచ్చిందని అలా, తర్వాత ఈ ఫస్ట్ ధనవంతుల బిడ్డలకు వచ్చింది, ఆ తర్వాత కాలంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీటి ద్వారా పేదలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇంకోటి అందులో మనం చదువుకుంటేనే వస్తుంది. బాబు గారు ఆ స్కూళ్ళని ఏమన్నా గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేయించి గవర్నమెంట్ కాలేజీలను ఏమైనా బాగు చేయించారా? లేదు. ప్రభుత్వ కాన్సెప్ట్ని తగ్గించి ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించారు. అంటే డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే చదువుకునే స్థితి, లేదా నానా చాకరీ చేసి చదువుకునేటటువంటి తమ బిడ్డల్ని చదివించాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు. ఒక రకంగా విద్యని భారం చేసింది ఆయన విధానాలు. కాకపోతే ఇప్పుడు జగన్ వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసి గవర్నమెంట్ స్కూల్స్లో డెవలప్ చేసుకొచ్చాక ఇప్పుడు ఆ క్రెడిట్ తను సొంతం చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ స్కూళ్ళల్లోనే ఈ మీటింగులు పెట్టి ఇప్పుడు ఈ విధమైనటువంటి మొత్తం మీద లోకేష్ తన తండ్రిని మార్చారు. ఏది విద్య ప్రభుత్వపు బాధ్యత కాదు అన్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రభుత్వపు బాధ్యతే అనేటటువంటి దిశకి తీసుకురాగలిగారు. ఓవరాల్గా తెలుగుదేశాన్ని జగన్ మారిస్తే చంద్రబాబుని లోకేష్ మార్చారు అన్నమాట. లేకపోతే ప్రపంచంలోనే మేటి భవనం ఐకానిక్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ 40,000 చదరపు అడుగుల్లో నిర్మాణం, గాలి చొరబడని విధంగా ఐసోలేషన్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఐకానిక్గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనం ఆకృతి ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రత్యేకంగా ఉండాలి. క్వాంటమ్ వ్యాలీ ఆకృతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇప్పటికే సీఎం 2 సార్లు అధికారులతో చర్చించారు. మరో వారంలో నమూనా ఎంపిక కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. 156 క్యూబిట్ల క్వాంటమ్ 2 కంప్యూటర్ని ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ డిపిఆర్ను ప్రభుత్వానికి అందించింది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలను అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటమ్ హార్డ్వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని ఒక అధికారి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాట్సాప్లో సరికొత్త ఫీచర్, చాలాసార్లు ఫార్వర్డ్ అయిన మెసేజ్లకి సెర్చ్ ఆన్ వెబ్ అనే కొత్త ఫీచర్ ఇక తేలిగ్గా నిర్దేశించే చిత్రం సందేశ నిర్ధారణ. సాధారణంగా వాట్సాప్లో వచ్చే ఫార్వర్డెడ్ మెసేజ్ చిత్రాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికైనా నిర్ధారించుకోవడానికైనా ఆ యాప్ నుంచి బయటకు వచ్చి వెబ్లో సెర్చ్ చేయాలి. దీన్ని యూజర్లకు మరింత సులభతరం చేయడానికి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని అందుబాటులో తెచ్చింది. నిర్దేశిత మెసేజ్ లేదా చిత్రాన్ని ఎక్కువసార్లు ఫార్వర్డ్ చేసినప్పుడు దానిపైన సెర్చ్ ఆన్ వెబ్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దీనిపై ట్యాప్ చేయగానే సెర్చ్, క్యాన్సిల్ అనే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. సెర్చ్పై ట్యాప్ చేస్తే నేరుగా వెబ్ పేజీ ఓపెన్ సంబంధిత మెసేజ్ లేదా చిత్రం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి వివరాలు అందిస్తుంది. తద్వారా వాటి వాస్తవికతను మనం సులభంగా నిర్ధారించుకోవచ్చు. దీనికి గూగుల్ సేవ గోప్యతా నిబంధనలు వర్తిస్తాయి. ఇది 2020లోనే బేటా వెర్షన్లో బ్రెజిల్, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, స్పెయిన్, యూకే, అమెరికా దేశాల వినియోగదారులకు చేరువగా ప్రస్తుతం చిలీ, అర్జెంటీనా, కొలంబియా, ఫ్రాన్స్, జర్మనీ, నైజీరియా, పెరు, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులాలో మాత్రమే ఉంది. ఎక్కువసార్లు పంపిన మెసేజ్ లేదా చిత్రాలకి ఇది వర్తిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత ప్రయాణ పథకంపై లెక్కలు తీస్తున్న ఆర్టీసీ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే 88% గ్రామీణ బస్సుల పరుగులు, ఎక్స్ప్రెస్సుల్లోనూ 70%, ఉమ్మడి జిల్లాలోనే వీటిలో 8.5% మంది పొరుగు జిల్లాలకు ప్రయాణం.
రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. జిల్లా పరిధిలో మహిళలు, ఇది ఆగస్టు కదా వచ్చే నెల, రైట్, మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. జిల్లా పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఇది ఇక్కడ లాజికల్ పాయింట్. దీంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, వాటిలో ప్రయాణించే వారు ఎందరూ, ఉమ్మడి జిల్లా పరిధిలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే ఎంతమందికి లబ్ధి చేకూరుతుందని దానిపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగుతో పాటు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో 88% ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్టు తేలింది. 12% బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో బస్సు ప్రయాణం అమలు ద్వారా ఎక్కువ మంది మహిళలకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే 91.5% మంది ప్రయాణికులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది కర్ణాటక, తెలంగాణ టైపులో ఎక్కడికైనా ప్రయాణం, బట్ వీళ్ళు ఆ జిల్లాలో ఉన్న బస్సుల వరకు మాత్రమే పరిమితం చేయబోతున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగుతో పాటు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఇవి ఫ్రీగా ఉంటాయి. అక్కడ మళ్ళీ నాన్ స్టాప్లు, ఎక్స్ప్రెస్లు ఇట్లాంటి వాటిట్లో ఫ్రీ ఉండదు. అంటే ఒక చేదు నిజాన్ని ప్రజలకి ఎలాగ జీర్ణింపజేస్తారంటే ఇది. మామూలుగా జిల్లాలో ఫ్రీ అన్నప్పుడు జిల్లాలో అన్ని బస్సులన్నా ఫ్రీ వస్తాయి. అసలు జనం ఏం కోరుకుంటున్నారు, కర్ణాటక, తెలంగాణ టైపులో ఎక్కడికైనా పోవాలన్నట్టు. ఇప్పుడు ఒక అడుగు మంచి పని చేస్తున్నది ఏంటంటే ఉమ్మడి జిల్లా, అంటే కృష్ణా జిల్లా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణా అయింది, రెండింటిని కలుపుతారనమాట. అంటే మచిలీపట్నం దాకా కూడా పోవచ్చు, ఇటు జగ్గైపేట దాకా పోవచ్చు, అట్లా అనమాట. అదే ఇక్కడ ప్రధానంగా రైట్ చేస్తుంది. ఓవరాల్గా నేను ఎప్పటి నుంచో చెప్తున్నది, ఇప్పటికి వీళ్ళు అలవాటు చేస్తున్నారు జనాలకి, ఇంతే నీకు ఇచ్చేది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జగన్ దాన్ని రెచ్చగొట్టే టైంలో జాగ్రత్త పడుతున్నారు అన్నమాట. బడి బుడి అడుగుల హైడ్రోపోనిక్స్ అంటూ మట్టి లేని మొక్కల పెంపకం నెల్లూరు వీఆర్ మున్సిపల్ హై స్కూల్ వినూత్న ప్రయోగం. పెద్ద ఎత్తున భూమి, సాగునీటి వనరులు లేకుండా పరిమిత వనరులతో పంటలు సాగు చేసే సాంకేతికత హైడ్రోపోనిక్స్. నగరాలు, పట్టణాలు ఇప్పుడిప్పుడే ఈ సాంకేతికతపై మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ప్రారంభమైన నెల్లూరు నగరంలో వీఆర్ మున్సిపల్ హై స్కూల్లో హైడ్రోపోనిక్స్ సాగు మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ల్యాబ్ని ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో ఈ తరహా ప్రయోగం చేయబడ్డతో ప్రత్యేక సంతరించుకుంది. బడిలో సుమారు 1500 చదరపు అడుగులు షెడ్ నెట్ నిర్మించారు. ఇందులో న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ వినియోగిస్తున్నారు. మట్టి స్థానంలో కోకోపిట్, పెర్లైట్ న్యూట్రియంట్లు కలిపి నీటిని వినియోగిస్తూ నీటి ప్రవాహాన్ని నియంత్రించే యంత్రాలు అమర్చారు. షేడ్ నెట్ లోపల కృత్రిమ వాతావరణంతో పాటు వివిధ ఆకృతుల్లో ఫ్రేములు అమర్చి వాటిలో పాలకూర పండిస్తున్నారు. ఇదంతా విద్యార్థులే చేస్తున్న గమనార్హం. ఇందుకోసం 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పీరియడ్లను కేటాయించారు. నేల లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయి, వాటికి పోషకాలు ఎలా అందుతాయి, నీటిలో పీహెచ్ స్థాయిలు ఎలా గుర్తించాలి, మొక్కలకు పోషకాలు అందాలంటే ఏం చేయాలనే అంశాల మీద విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ముందస్తు ఏర్పాట్లపై అదనపు దిశానిర్దేశం. ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు అని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక అన్వయంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభాగాల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఏదో సంథింగ్ తేడా వస్తుంది, చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మోత్సవాలు, ఇట్లాంటి వ్యవహారం ఎవరు చూడాలి? చైర్మన్, ఈవో చెప్పాలి. అడిషనల్ ఈవో కూడా అక్కడ కూర్చుంటారు. బట్ అడిషనల్ ఈవో పేరుతో వస్తోంది అంటే సంథింగ్ అక్కడ ఏదో ఆధిపత్య పోరు, అధికార యంత్రాంగం పాలక మండలి మధ్య నడుస్తుంది అన్నటువంటి సంకేతం కనబడుతుంది. చెక్ చేసుకోవాలి. లేకపోతే బెట్టింగ్ యాప్ల కేసులో రంగంలోకి 29 మంది సెలబ్రిటీలపై ఈసీఐఆర్ హవాలా కోణంపై ఆరా. నిందితుల జాబితాలో రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ తదితరులు. బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ తరహా యాప్ల కోసం ప్రమోషనల్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల జాబితాలో సినీ నటులు దగ్గుబాటి రాజా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతా సుభాష్, అనన్య నాగేళ్లతో పాటు టీవీ యాంకర్ శ్రీముఖి, శ్యామల తదితరులు ఉన్నారు. నిందితులు జంగిల్ రమ్మీ, జీత్విన్, లోటస్ 365 తదితర బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయడం వివాదాస్పదమైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి
అమ్మఒడి దొంగలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లోకేష్ ఆలోచన నుంచి పుట్టిందే తల్లికి వందనం పథకం అన్న సీఎం చంద్రబాబు, పిల్లల ఉపాధ్యాయులు ఎదుటి నిస్సిగ్గుగా అబద్ధాలు, సీఎం వ్యాఖ్యలతో నిర్గాంతపోయిన యావత్ తెలుగు సమాజం, తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని చెప్పింది చంద్రబాబు. అదే విషయాన్ని గుర్తు చేస్తున్న తల్లిదండ్రులు, నెటిజన్లు, నాడు నేడు కింద కొత్త చెరువు జడ్పీ పాఠశాలను తీర్చిదిద్ది రూపురేఖలు మార్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం, అక్కడ కుర్చీలు, టేబుళ్లు, డిజిటల్ బోర్డులు, ఇతర సదుపాయాలు సమకూర్చింది గత ప్రభుత్వం. ఇప్పుడు అదే స్కూల్కి వెళ్ళి సీఎం చంద్రబాబు అబద్ధాలు, పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని లక్ష్యంతో 2019లో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన నాడు సీఎం వైఎస్ జగన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా కనీసం ఇలాంటి ఆలోచనైనా చేశారా అని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, విద్యావేత్తలంటూ, మొన్నటి నిజం అమ్మఒడి పథకం మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశాం, తల్లికి వందనం పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. నేటి అబద్ధం, తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనే అంటూ కొత్త చెరువులు జడ్పీ స్కూల్లో చంద్రబాబు స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే మధ్యాహ్న భోజనం అధ్వాన్నం అంటూ పేరెంట్ టీచర్ సమావేశంలో బగ్గుమన్న తల్లిదండ్రులు, పురుగులన్నం పెడుతున్నారని ఫైర్, గోరుముద్ద పేరు మార్చి చేస్తున్నారన్నటువంటి కాన్సెప్ట్ అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. లేకపోతే తప్పు చేసింది మీరు, క్షమాపణ చెప్పండి అంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేశారు, తిరిగి మాపై బురద జల్లుతారు, మా హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారం అప్పులు చేస్తుంటే అడ్డుపొల వేసింది మీరు కాదా, మీరు హుద్హుద్ని ఆపగల శక్తివంతులు కరువుని నివారించగలరు, ఏఐతో దోమలను నియంత్రించగలరు, అట్లాంటి మెయిలడ్డు వచ్చిందా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయడం లేదు, తెస్తున్నప్పులని ఏం చేస్తున్నారు, ఏపీఎండీసీ బాండ్ల జారీ ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమే, వాటి ద్వారా ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించారు, ఈ తప్పును ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెడతామంటారా, తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందలేస్తారు, సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావులపై మాజీ మంత్రి బొగ్గన ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బారులు తీరితేనే ఎరువులు, నడినెత్తిన చురుక్కుమంటున్న ఎండ, ఎంతకు తరగని క్యూ, కావాల్సింది ఒక యూరియా బస్తా, నించుని విసుగుబుట్టి కాళ్ళకు వేసుకున్న చెప్పులను క్యూలో పెట్టారు, దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నదాత లైన్లో దీనంగా నించోవాల్సిన అవస్థ ఏర్పడింది. గురువారం శ్రీకాకుళం జిల్లా జీసెగడం మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రం 440 యూరియా బస్తాలు వచ్చాయి. ఈ గ్రామంలో 1300 మందికి పైగా రైతులు ఉన్నారు. ఎవరికి ఎరువులు ఇవ్వాలో అధికారులకు కూడా అర్థం కాలేదు. దీంతో రైతులు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో రైతు ఇంటి ముంగిటికే సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం మారడంతో రైతుకు మళ్ళీ గతకాలపు అవస్థలు తప్పడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదు, దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం, త్వరలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన, రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్ల రౌండ్స్ టేబుల్ సమావేశం వెల్లడే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాపం ఇంతకీ సాక్షిని వాళ్ళన్నా చూస్తారా లేదా అన్నదే డౌటు. నిజంగా అంత ఫీలింగ్ ఉంటే కనుక సాక్షికి ఇప్పుడు దీంట్లో రావట్లేదు, కేబుల్లో, వెబ్సైట్లో, ఇదే మన యూట్యూబ్లో ఉంది కదా, దాంట్లో భారీ వ్యూవర్షిప్ ఉండాలి కదా, ఏమైనా కనబడుతుందా? లేకపోతే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకోండి, నీట్ యూజీ అరోల్కి హెల్త్ యూనివర్సిటీ సూచన, ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట కౌన్సిలింగ్ త్వరలో నోటిఫికేషన్ అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే అయినను మీరు నాన్ లోకల్ అంటూ ఇంజనీరింగ్ ప్రవేశాల వేళ లోకల్ నాన్ లోకల్ కోటా విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. 10వ తరగతి వరకు ఏపీలోని చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల్ని నాన్ లోకల్ స్థానికేతలుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగ్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వాళ్ళకి స్థానిక కోట వర్తించడం లేదు. స్థానికేతర కోట పొందడానికి వీలు లేకుండా వారి భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దీని ద్వారా తెలంగాణ ఏపీ ప్రాంతాల్లో ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించాలని దీని ఉద్దేశం. దీన్ని 2014 రాష్ట్ర విభజన సమయంలో మరో 10 ఏళ్ల పాటు కొనసాగించాలని రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల ప్రవేశం కోసం ఉస్మానియా, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్ల వారీగా స్థానికతను లోకల్ 85%, నాన్ లోకల్ 15% ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. గతేడాది జూన్ 2వ తేదీతో 10 ఏళ్ల గడువు ముగిసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్ లోకల్ 15% సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి ఈ ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పెడుతున్న తరుణంలో హడావిడిగా జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీనిపై ఎవరికి అవగాహన కల్పించకపోవడం గమనార్హం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ ఫీజులు తాత్కాలికమే అంటూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 2023-26 బ్లాక్ పీరియడ్కు జీవో నెంబర్ 17 ప్రకారం చేసిన ఫీజులు తాత్కాలికమైన హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఫీజులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తాజాగా చేసే సిఫార్సులకి ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉంటాయని తేల్చెప్పింది. అన్ని కాలేజీలు 2 వారాల నిబంధనలో నిర్దేశించిన సమాచారం కమిషన్కి అందజేయాలని ఆదేశించింది. ఈ సమాచారం పరిగణలోకి తీసుకుని ఏపీ హెచ్ఈఆర్ఎంసీ తాత్కాలిక ఫీజును ఖరారు చేయాలని సూచించింది. తాత్కాలిక ఫీజు ఖరారుకు సంబంధించి వర్క్షీట్లు, కాపీలను ఆయా కాలేజీలకు ఇవ్వాలని ఏపీ హెచ్ఈఆర్ఎంసీని ఆదేశించింది. తద్వారా ఖరారు చేసిన ఫీజుల విషయంలో కాలేజీలు కూడా ఏపీ హెచ్ఈఆర్ఎంసీ తమ వాదనలు వినిపించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది. వివిధ హెడ్ల కింద కాలేజీలు కోరిన ఫీజును తిరస్కరిస్తేందుకు కారకులను ఏపీ హెచ్ఈఆర్ఎంసీ నమోదు చేయాలని కారణాలని
నమోదు చేయాలని చెప్పింది. ఆ కారణాలు కాలేజీలకు తెలియజేయాలని ఆదేశించింది. అన్ని రకాల ఫీజులను కలిపి ట్యూషన్ ఫీజుగా నోటిఫై చేయడం చట్టవిరుద్ధం అంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. నిబంధనలకు లోబడే ఫీజు ఖరారు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజు ఖరారు కోసం అవసరమైన సమాచారం కాలేజీ నుంచి కోరకుండా కమిషన్ నియంత్రిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టింది. కాలేజీలకు కేటాయించిన సీట్లతో సంబంధం లేకుండా అందులో చేరిన విద్యార్థుల సగటు ఆధారంగా ఫీజును ఖరారు చేయాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది. సెమినార్లు, వర్క్షాప్లు, గార్డెనింగ్ నిర్వహణ ఖర్చుల విషయంలో కాలేజీలకు పరిమితులు విధించడాన్ని హైకోర్టు తప్పట్టింది. పరిమితుల విధింపు కమిషన్ పని కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. 2023-26 బ్లాక్ పీరియడ్కు ఏపీహెచ్ఈఆర్ఎంసీ ఖరారు చేసిన ఫీజులను సవాల్ చేస్తూ ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఫీజు ఖరారు కోసం కాలేజీ నుంచి వివరాలు సమర్పించాలని ఏపీహెచ్ఈఆర్ఎంసీ కోరడానికి వీలేదని అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ఫీజులు ఖరారు చేయాలని స్పష్టం చేశారు. మేరకు 2023 డిసెంబర్ 5న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సీజీఐ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాల కంపెనీలో 45 కోట్ల మోసం, అరెస్టు భయంతో మేనేజర్ ఆత్మహత్య. మృతుడు ఏపీలోని కృష్ణా జిల్లా, తమిళనాడులోని చెన్నైలో పాల కంపెనీలో 45 కోట్ల మేర మనీ లాండరింగ్ జరిగే ఫిర్యాదులు అందగా దర్యాప్తులో భాగంగా పోలీసులు కంపెనీ మేనేజర్ నవీన్ పంచలాల్ని విచారణ రావాలని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని సెల్ ఫోన్లో సంప్రదించక బుధవారం రాత్రి బ్రిటానియా నగర్ ఫస్ట్ స్ట్రీట్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శివపరీక్ష కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనీ లాండరింగ్ కేసులు ఎలాగైనా అరెస్ట్ అవుతాననే భయంతోనే నవీన్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నవీన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాని పోలీసులు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి లెక్కర్ డాన్లు, ముడుపుల డెన్లు అంటూ మద్యం ముడుపుల కోసం రహస్య స్థావరాలు, ఐఐటి ఇంజనీరింగ్ లా పట్టభద్రులు, జగన్ ప్రభుత్వం జరిగిన మద్యం స్కామ్లను కొందరు నిందితులు. వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం, డెన్లకు తరలించడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నది నిజం. లెక్కర్ స్కామ్లు ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. సిట్ విచారణలో తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. దేశంలో ఎన్నో స్కాములు జరిగాయి. ఢిల్లీ లెక్కర్ స్కామ్లో సీఎం, డిప్యూటీ సీఎం సైతం అలవగ్గా దొరికిపోయారు. కానీ ఏపీ లెక్కర్ స్కామ్ జరిగిన తీరు వెంటే గరాన దొంగ ఆశ్చర్యపోవాల్సిందే. 3,500 కోట్ల లెక్కర్ స్కామ్లు ఎక్కడో తీగలాగితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం తయారీదారు నుంచి వేల కోట్ల రూపాయలు అందుకుని ఆ సొమ్ము దాచిన డెన్లు బయటపడ్డాయి. హైదరాబాద్లోని 5 డెన్లు, తాడేపల్లిలో ఒకటి ఉన్నట్టు తేలింది. ఆ డెన్లకు చేరిన నోట్ల కట్టల పెట్టెలు అవి తరలి వెళ్లిన గమ్యాన్ని గుర్తించారు. సిట్ అధికారులు అధునాతన టెక్నాలజీ సాయంతో రహస్య స్థావరాలను పసిగట్టారు. ఆ డబ్బు ఎవరెవరి చేతుల మీదుగా వెళ్ళింది అన్నటువంటిది హైలైట్ చేశారు. వినడానికి జనాల్ని వెర్రివేదవలం చేయడం అంటే ఎట్లుంటుందో అట్లాగా ఉంటుంది. ఒక 60 అడ్రస్లు ఇచ్చారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఉండే అపార్ట్మెంట్లు ఇచ్చేసేసి అందులో ఉన్నట్టు వీళ్ళు కనిపెట్టారట. కనిపెడితే ఏం చేయాలి? డబ్బులు పట్టు రావాలి. అవి డబ్బులన్నీ వెళ్ళిపోయినాయండి. ఇది డబ్బులైతే పైసా దొరకలా, కానీ ఈ బిల్డింగుల్లో డబ్బులు ఉన్నాయని మాత్రం వీళ్ళు కనిపెట్టారట. అదేమంటే అక్కడికి అనేక సార్లు వెహికల్స్ వెళ్ళినాయట. వైసీపీ వాడు ఉండే చోట వైసీపీ వాళ్ళ వెహికల్ కాబట్టి తెలుగుదేశం వాళ్ళ వెహికల్ వెళ్తుందా? ఏదో జరిగిందని ప్రజల్ని నమ్మింపజేయాలా, ఒక అబద్ధాన్ని నిజం చేయాలా, ఒక నిజాన్ని అబద్ధము చేయొచ్చు. వీళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా రాసే స్టైల్ అట్లుంటుందన్నమాట. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎంత జాగ్రత్తగా చేయగలరో అంత జాగ్రత్తగా చేస్తుంటారు. లేకపోతే గురువుల గౌరవం పెంచుతాం అంటూ గ్రామ ఆలయాల వంటిదే ప్రభుత్వ బడులు, వాటిని తల్లిదండ్రులు, టీచర్లు కాపాడుకోవాలి, చదివిన బడికి పూర్వ విద్యార్థులు చేతినివ్వాలి అంటూ చంద్రబాబు నాయుడు గారి పిలుపుని హైలైట్ చేశారు. లేకపోతే అమ్మో సూపర్ బగ్స్ అంటూ యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ మందులకు లొంగని మహమ్మారి జీవులతో ముప్పు. ఆయా మందులు వైద్యులు చెప్పినట్టు కాకుండా విచ్చలవిడిగా వాడటం మధ్యలో ఆపేయడమే కారణం. మిగిలిన గడువు తీరిన మందులు మురుగులో పడేయద్దు. దానివల్ల పర్యావరణంలో ప్రమాదకర రసాయనాలు. ఎల్విపిఈఐ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ సంచిత్ మిత్ర స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మాచర్లలో మైనింగ్ దందా, గత ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరుల అక్రమాలు రట్టు, గ్రావెల్ తవ్వకాల్లోనే 100 కోట్ల దోపిడీ, 9 లక్షల క్యూబిక్ మీటర్ల అక్రమ తవ్వకాలు, అటవీ రెవెన్యూ భూములు యథేచ్ఛగలుటి, కూటమి ప్రభుత్వ విచారణ వెలుగులోకి క్వాడ్జిన్ ఆపరేట్ తవ్వకాలపైన విచారణ, వీటిపై 70 కోట్లు పెనాల్టీ విధించే అవకాశం. ఓవరాల్గా తవ్వేస్తున్నారు. ఫ్రంట్ పేజీ బాగుంది. ఈ స్టోరీ రాయడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఎవరైనా తవ్వడం ఆపారా? ఇప్పుడు ఎవరైనా దోచుకోవడం ఆపారా? ఈ ప్రభుత్వంలో అదే కదా జరుగుతోంది. ఇంకేంటి తేడా వీళ్ళు రాసే వార్తకి? అప్పుడే జరిగింది, ఇప్పుడేమీ జరగలేదని ఎందుకు మళ్ళీ వీళ్ళే రాస్తున్నారు ఒక్కోసారి, అక్కడ తవ్వారు ఇక్కడ తవ్వారు అన్నటువంటి. ఏంటి అంటే ప్రజల్ని వెర్రి పుష్పాలను చేయడం తప్పించి మరి ఏమీ కనిపించట్లేదు. వార్తల్లో దమ్ము, ఫైట్ ఉండాలి. అది ఆగేదాకా నిలబడాలి. అది లేనే లేదు. మన వాళ్ళని కాపాడుకురావాలి, ఎదురోళ్ళని దొంగలుగా చూపించాలి అన్నటువంటి కోణమే నడుస్తుంది. లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై కొరడా, ఆర్థిక శాఖ పరిధిలోకి రానున్న జాతీయ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్
భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ని ఆరోగ్య శాఖ పరిధి నుంచి తప్పించి శాఖ పరిధిలోకి మార్చాలని యోచిస్తోంది. అప్పుడు ఆర్థిక శాఖ భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ కలిసి నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ని పర్యవేక్షిస్తే 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బీమా ప్రీమియంలు సగటున 10% పెరుగుతాయని అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో భారత్లో మాత్రం 13% పెరుగుతాయని అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దుబాయ్లో రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులు, ఈడీ నోటీసులు, అవినీతి సొమ్ముతో ఎమిరేట్లలో ఏపీ తెలంగాణ నేతల స్థిరాస్తుల కొనుగోలు, క్రిప్టో హవాలా మార్గాల్లో చెల్లింపులు, అద్దె రూపంలో ఏటా 10 నుంచి 15% రాబడి, సంపాదన రిటర్న్లో చూపకుండా పన్ను ఎగవేస్తున్న వారిపై ఐటీ కన్ను, రహస్య మార్గాల్లో వివరాల సేకరణ, వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ఈ కీలకమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అందులో అక్కడ ఉన్నటువంటి వాటిని ఇప్పుడు పట్టుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా తేలుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చింది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.